సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ ప్రకృతి అమ్మ స్వర్ణమాలంబ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, షెల్లిస్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు తరగతి నేను మొదలు పెడుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే ధ్యాన మాతృత్వం. ఈ ధ్యాన మాతృత్వం అంటే చూడండి, ధ్యానంలో ఉన్న తల్లిదండ్రులు, ధ్యానంలో ఉన్న స్త్రీకి ఏ విధంగా అంటే పిల్లలు, శిష్యులకు జన్మనివ్వడము, ధ్యానంలో లేకుండా ఉన్నవారు ఏ విధంగా జన్మనిస్తారు అనేది మనం తెలుసుకుందాము. ధ్యానం అంటే మనసును ఒకే అంశంపై కేంద్రీకరించడం లేదా ఖాళీ చేయడం, అంటే ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా మనసును ఉంచుకోవడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి మానసిక శారీరక పద్ధతుల కలయిక. మాతృత్వం అంటే ఒక స్త్రీ జీవితంలో మాతృత్వం అనేది పూర్ణ సంతోషాన్ని మరియు అధికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ధ్యాన మాతృత్వం యొక్క ముందు మాట, ప్రతి స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రశాంతమైన, ఆనందకరమైనటువంటి వాతావరణంలో హాయిగా ఉండాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఆలోచనలు, భావాలు, ఆమె మానసిక స్థితి గర్భంలోనే శిశువు పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి. అవునా? మాతృత్వం ఒక కళ. మీరు దానిని నేర్చుకోవాలి అని ఓషో అన్నారు. ఒక స్త్రీ ధ్యానం చేసి సరైన అవగాహనను పెంపొందించుకొని, అంటే పక్వత, పరిణతి చెందిన మానసిక స్థితిలో గర్భం ధరిస్తే కనుక అన్ని విషయాల్లోనూ బిడ్డపై అనుకూల ప్రభావాన్ని చూపగలుగుతుంది. అంటే స్వేచ్ఛ, స్వాతంత్రాలతో ఎదిగినటువంటి ఆ బిడ్డ భౌతికంగా, ఆధ్యాత్మికంగా సమగ్రంగా అభివృద్ధి చెందుతాడు అని. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని తెలుసుకొని, ఆచరించి, సరైన జ్ఞానంతో పిల్లలకు జన్మనిచ్చి పెంచితే, వారు ఏ విధంగా సమాజంలో అన్ని రకాలుగా అంటే రుగ్మతలు, సమస్యలను, మరి మూఢనమ్మకాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా! అజ్ఞానము తొలగిపోయి మానవాళి చైతన్యం ఉన్నత శిఖరాలను అందుకుంటుంది. అంతేకాకుండా ఈ ధ్యాన మాతృత్వం సమాజంలో గొప్ప మార్పు చోటు చేసుకోవడానికి దోహదపడగలిగిన శక్తివంతమైనటువంటి పుస్తకం ఈ ధ్యాన మాతృత్వం. మాతృత్వం, పిల్లల పెంపకం మొదలైన అంశాల గురించి అనేక మంది యోగేశ్వరులు అంటే యోగ సాధకులని కూడా అంటారు. వీరందరూ అందించినటువంటి అత్యద్భుతమైన జ్ఞానాన్ని ఒక చోట పొందుపరిచి, వాటికి తన అనుభవ జ్ఞానాన్ని జోడించి అత్యద్భుతంగా సంకలనం చేశారు. ఇందులో మనం ఈరోజు ఈ వివాహం గురించి చెప్పుకుందాం. వివాహం అంటే పెళ్ళంటే నూరేళ్ల పంట. వివాహం అనేది కలిసి నేర్చుకోవాలి. ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలి, కలిసి జీవించాలి అనే తపన 2 హృదయాలలో జనించే ఆత్మైక భావన. అంటే 2 మనసులలో పెళ్లి చేసుకునేవారుంటారు కదా! ఆ జంట 2 మనసులలో ఇద్దరు ఒకే రకంగా ఆలోచించే విధంగా ఉండాలి అని అంటున్నారు. ఆ కలయికే జీవితానికి అర్థం మరియు పరమార్థం. ఈ కలయికలోనే ఉన్నాయి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మనుషులు పరస్పరం ప్రేమించుకుంటేనే తమ హృదయాలను ఎదుటివారు రక్షించడానికి ఇచ్చిపుచ్చుకుంటారు. అంటే ఏ విధంగా కరెక్ట్‌గా ఇద్దరు అర్థం చేసుకోవడం. పెళ్లి చేసుకున్నామా అంటే చేసుకోమని కాకుండా ఒకరినొకరు ఎంతవరకే అర్థం చేసుకున్నారు. అనేది కూడా చాలా ముఖ్యం.
వారికి మనస్సు అనేది ఒక పెద్ద నిధి. హృదయం, మనస్సు అనేది ఒక పెద్ద నిధి లాంటిది. ఒక హృదయాన్ని రక్షించాలంటే ఎంతో జాగ్రత్త వహించాలి. తేలికగా ప్రేమించకు, సమయం తీసుకో. అంటే ఏదో కనిపించిన అప్పుడు ప్రేమ అనేది ఆహ్, 2 మనసుల కలయిక. అంతేగాని చూసాం కదా! ఆకర్షణగా, ఆకర్షణగా ఉండడం అనేది కాదు కదా! ఆ ఆకర్షణకు లోనైన వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎన్నాళ్ళు ఉంటారు. ఎప్పటి వరకు వారు జీవితాంతం ఉండగలుగుతారు. అందుకే ఇక్కడ తేలికగా ప్రేమించకు. సమయం తీసుకో. నీకు ఇవ్వబడిన హృదయాన్ని ప్రగాఢ బాధ్యతతో స్వీకరించు. ఎవరినెవరైనా పరస్పరం అంటే ఇద్దరు ఆడ, మగ ప్రేమించుకున్నా కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి బాధ్యతను ఒకరు స్వీకరించాలి. అంటే మనస్సు అనేది వస్తువు కాదు కదండీ! అది ముందు తీసుకొని తర్వాత దాన్ని ఒక మూల పారవేయడానికి. ఒక వస్తువుని తీసుకుంటాము. అవసరమున్నంత వరకు వాడుకుంటాము. తర్వాత అవసరం తీరినాక మూలన పడేస్తాం. లేదా దాని అవసరం తీరిపోతుంది. ఇది ఇంకిప్పుడు అవసరం లేదులే అన్నట్టుగా ఒక దగ్గర పడేస్తాము. కానీ మనసు అలా కాదు కదా! వ్యక్తి అలా కాదు కదా! జీవితాంతం కలిసుండేవారు కదా! అందుకే వస్తువు కాదు మనసు అనేది. దాన్ని తీసుకొని ఒక మూలన పారేయడానికి. ప్రస్తుత వివాహ వ్యవస్థ మాత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక బంధానికి ఆమోద ముద్రగాను, సక్రమ సంతానం కోసం మరీ పరస్పరం ఆస్తులు పొందగలిగే న్యాయపరమైన హక్కుగాను ఉంది. అంతే గదా! ప్రస్తుతం ఉన్నటువంటి మన వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నట్టు ఇద్దరి మధ్యలో అంటే సెక్సువల్‌గా బంధానికి మాత్రమే కాదు అది. సంతానం కోసం మరీ కాకుండా ఇప్పుడు ఆస్తుల కోసం. ఓహ్! ఇప్పుడు కొంతమంది ఆస్తి బాగా ఉంది అని సంతానం కనాలి. పిల్లలను కనాలి అనుకుంటారు. మరి మన ఆస్తి అంతా ఎవరు అనుభవిస్తారు పిల్లలు లేకపోతే? అన్న ఉద్దేశ్యం కూడా ఉంటుంది కదా! అలా కాకుండా ఏ విధంగా ఉండాలి? సక్రమ సంతానం మరియు పరస్పరం ఆస్తులు పొందగలిగే న్యాయపరమైన హక్కుగాను ఉంది. ఈ రోజుల్లో ఉన్నటువంటి పెళ్ళిళ్ళు, పిల్లలను కనడాలు లాంటివి. అలా కాకుండా ఏ విధంగా వివాహాలు ప్రేమతో సంబంధం లేకుండానే జరుగుతున్నాయి. నిజమది. కదా! వివాహాలు ప్రేమతో. అంటే ప్రేమ లేని ఏ విధంగా ఓహ్! ఈ అమ్మాయికి పెళ్ళీడొచ్చింది. అబ్బాయికి పెళ్ళీడొచ్చింది కాబట్టి పెళ్లి చేయాలి. అంటే వారు కష్టం చేసుకుంటున్నారా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారా? అనేది ఆలోచించట్లేదు. వయసొచ్చింది కాబట్టి పెళ్లి చేయాలి. అలా కాదు గదా! ప్రేమ లేని వివాహం ఆధ్యాత్మిక అనుబంధాన్ని సృష్టించదు. ఇప్పుడు హ్మ్. ఒకరినొకరు అంటే అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్యకి ఒకటి చేయాలనిపిస్తుంది. భర్తకి ఒకటి చేయాలనిపిస్తుంది. మరిద్దరి మనసు కలవదు గదా! అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వెంత నేనెంత అన్నట్టుగానే ఉంటుంది గదా! అది. ఒకసారి మనం ఆలోచించుకుంటే. అంతే గదా! ముందుగా నువ్వెంత, నేనెంత, నేనెందుకు చెయ్యాలి అన్న మాటలే వస్తాయక్కడ. అందుకే వివాహాలు ప్రేమతో సంబంధం లేకుండానే జరుగుతున్నాయి కాబట్టి, ప్రేమ లేని వివాహం ఆధ్యాత్మికంగా అనుబంధాన్ని సృష్టించదు. అంటే ఒక ఉత్తముడు జన్మించాలంటే ఏ సామరస్యం, చెలిమి, స్నేహము, ప్రేమ, జ్ఞానం మూలమో అది ప్రస్తుతం భార్యాభర్తల మధ్య ఉండడం లేదు. అది జరగడం లేదు. కానీ నిజమైన వివాహం భౌతిక విషయాలను అధిగమించినది. అది స్త్రీ పురుషుల భావోద్వేగ స్వభావాల కలయిక. అవునా?
నిజమైన వివాహం భౌతిక విషయాలను అధిగమించి అది ఆ స్త్రీ పురుషుల యొక్క కలయికలను, స్వభావాల మూలమని అంటుంది. పెళ్లి అనేది కేవలం అంటే ఒక లైంగిక బంధం మాత్రమే కాదు. అది ఏ విధంగా పరిణతి చెందిన, పక్వత చెందిన ఆత్మలను భూమిపైకి తీసుకువచ్చి, వారికి భౌతిక, మానసిక, అనుభూతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడే విధంగా పెంచే పవిత్ర స్నేహం అని చెప్తారు. అవునా? మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి. లైంగిక సంబంధానికి సంబంధించినది మాత్రమే కాదు. అన్ని రకాలుగా వారిని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. అవునా? ఏ విధంగా? చూడండి ఒకసారి. అసలు మనిషి అంటే 4 విషయాల కలయిక. తనువు, మనస్సు మరియు బుద్ధి, ఆత్మ. తనువు శరీరము. మనస్సు అవునా? మనస్సు అంటే మన హృదయంలో ఏముంది? మన మనస్సులో ఏముంది? బుద్ధి ఆలోచించే విధానం. ఆత్మ సోల్. తనువులో ఉంది సుఖం, మనసులో ఉంది సంతోషం, మరి బుద్ధిలో ఉంది జ్ఞానం, ఆత్మలో ఉంది బ్రహ్మానందం. అవునా? మనిషిగా జన్మించింది అన్ని ఆనందాలను అనుభవించడానికే, చూరగొనడానికే గదా! నాలుగింటిలో ఏది ఎక్కువ మరి ఏది తక్కువ కాదు. అన్నీ సమానమే. అన్నీ అవసరమే. ప్రతి మనిషికి అవసరమే. కానీ వివాహం ద్వారా ఆనందాన్ని పొందాలంటే జ్ఞానులుగా మారిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. అంటే జ్ఞానులుగా మారిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. లేకపోతే వివాహం చేసుకున్న అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ధ్యానం చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. వివాహం అంటే కేవలం 2 శరీరాల కలయిక మాత్రమే కాదండి. 2 మనసుల సంగమం, 2 మనసుల కలయిక. ఇరువురి బుద్ధి, అవగాహన, 2 ఆత్మల లయ. వారు 2 సోల్స్ కలిసి ఉండాలి. 2 మనసులు కలిసి ఉండాలి. 2 శరీరాల కలయిక మాత్రమే కాదు పెళ్లి అంటే. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎన్ని రకాలుగా ఉంటుంది కదా! కానీ ఇక్కడ అలా ఈ రోజుల్లో ప్రస్తుత సమాజంలో ఆ విధంగా లేదు. ఎన్ని చూస్తున్నాం మనం చెప్పండి? ఒకరినొకరు తిట్టుకోవడము, పెళ్ళైన కొద్ది రోజులకి విడాకులు తీసుకోవడము, వారిలో అంటే సాంగత్యం కరెక్ట్‌గా లేకపోవడము, ఇన్ని రకాలుగా ఉంది. అదే ధ్యానంలో వెళ్లి చేసుకుంటే అలా ఉండదు కదా! ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పిల్లలు కావాలా? వద్దా? అనేది వాళ్ళ ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుందది. ఓహ్! పెళ్లి చేసుకొని కొట్లాడుకోవడము, నువ్వు ఇది చేస్తే నేనెందుకు చెయ్యకూడదు? నేను చేస్తాను. ఎన్ని చూస్తున్నామో నేనెక్కువ చదువుకున్నాను, నువ్వు తక్కువ చదువుకున్నావు. ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాము. నువ్వెంత కట్నం తెచ్చావు? డబ్బు మీదనే ఆధారపడిందా వివాహం అంటే? కాదు గదా! అందుకే ధ్యానం ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ఇలా అదే ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళని వాళ్ళ ఆధ్యాత్మికంగా మారిపోయి పెళ్లి చేసుకుంటే ఇలాంటివి ఏవి ఉండవు. భౌతికంగా గూడా వాళ్ళు చాలా బాగుంటారు. దంపతులు పరస్పర ఉన్నత మానసిక తలంలో మనసులో అంటే అంతగా ఉన్నటువంటి జ్ఞానంతో ఏకత్వం అవ్వకపోతే వాస్తవమైన ఏకత్వం సాధించబడదు. అంతే కదా! వారి మనస్సు ఇరు మనసులు ఒకటిగా ఆలోచించకపోతే ఇద్దరిది సమానంగా ఆలోచిస్తేనే ఏదైనా చేయగలుగుతారు. సమానంగా అంటే ఇద్దరు ఒకేలాగా ఆలోచించలేకపోతే ఏది సాధించబడదు. నువ్వు చేస్తే నువ్విది చేస్తే నేనెందుకు ఊరుకోవాలి? నేను ఇంకొకటి చేసుకుంటాను. అని మాట్లాడే విధానం అలా ఉంటుంది. అంటే ఇద్దరు ఒకే మాదిరిగా ఆలోచించడం లేదు కాబట్టి. ఈ విధమైన కలయిక అనేది కష్టం. కానీ ఆత్మస్థాయిలో మార్పు జరిగినంత వరకు
అవునా? ఆత్మస్థాయిలో మార్పు జరగనంత వరకు అది నిజమైన వివాహం కాదు. అప్పటి వరకే పెద్దల భయంతో ఏదో చాలు మేమిద్దరం ఇష్టమే నాకు ఇష్టమే అంటే ఇష్టమే అని ఏదో చూపించడము. ఆయనకు డబ్బు ఎక్కువుంది కాబట్టి పెళ్లి కొడుకు తరపున డబ్బు ఎక్కువుంది కాబట్టి ఓకే. బాగుంది. డబ్బు ఎక్కువుంది గదా! చేసుకుందాం. దాని తర్వాత పరిస్థితి ఏంటి? ప్రస్తుత సమాజంలో డబ్బుకే విలువుంది గదా! మనుషుల కంటే. అవునా? ఇంకా మనకేమంటారు కొంతమంది, స్వర్గంలో నిర్ణయించబడతాయి పెళ్ళిళ్ళు అని నమ్ముతాం గదా! మరి స్వర్గంలో ఎవరు నిర్ణయిస్తారు? స్వయంగా మనమే. తెలుసా అవన్నీ? కాబట్టి మనమే స్వర్గం నుంచి ఈ దిగి ఈ దిగి మానవులుగా జన్మ తీసుకున్నాం. అంతే గదా! మరి ఏరి కోరి కోరి ఎంపిక చేసుకున్నప్పుడు కొందరేమో సీతారాములు, పార్వతీ పరమేశ్వరులుగా అవ్వగలగడం. మిగిలిన వాళ్ళు కాలేకపోవడం. ఎందుకని? ఒక్కసారి మనమే ఆలోచిద్దాం ఇక్కడ. అవునా? సీతారాములు. స్వర్గంలో నిర్ణయిస్తాయి పెళ్ళిళ్ళు. అవునా? కళ్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదు అని అంటారు. సరే మరి. ఎందుకిలా జరుగుతున్నాయి? ఎందుకు కరెక్ట్‌గా ఉండలేకపోతున్నారు? ఎందుకు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు? మన ఆత్మాభివృద్ధికి కావలసిన భాగస్వామిని మనమే నిర్ణయించుకున్నామని, బాధ్యత మనదేనని మనం తెలుసుకోవాలి. చేసుకునేటప్పుడు నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను అని అంటారు. మరి ఎంతవరకు అది? అవునా? నాకు నచ్చింది నేను చేసుకున్నాను అన్నప్పుడు ఎందుకు జీవితాంతం కలిసి ఉండలేకపోతున్నారు? ఏ ప్రత్యేక కారణం వల్ల మనం ఆ ప్రత్యేక వ్యక్తిని ఎంచుకోవాల్సి వచ్చిందో తెలుసుకునే ఏకైక మార్గం సరైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ధ్యాన సాధన ద్వారా. అవునా? ధ్యానంలో మనం ఆ కారణాన్ని తెలుసుకొని పరిస్థితిని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే పార్వతీ పరమేశ్వరులం కాగలం. సీతారాములం కాగలం. చూడండి ధ్యానంలో కూర్చుంటే అన్నీ తెలుస్తాయి అంటారు. యెస్. ధ్యానంలో కూర్చుంటే ఈ అమ్మాయే నా భార్య. ఈ అబ్బాయే నా భర్త. అంటే అప్పుడు వాళ్ళలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు కదా! మనసుతో చేసుకున్నారు. సోల్‌తో చేసుకుంటున్నారు కాబట్టి. వివాహపు లక్ష్యాలకు అంకితమైనప్పుడు అది మన దివ్య ప్రణాళికకు తోడ్పడే బంధంగా మారుతుంది. ఆ లక్ష్యాల్లో మన పెద్దలు చెప్తారు చూడండి. పెళ్లి చేసుకునే సమయంలో పెళ్లి వేడుకలో 7 అడుగుల బంధంగా పొందుపరిచారు అని. 7 అడుగులు. ఆ 7 అడుగుల లక్ష్యాలు ఏమిటి ఇక్కడ అంటే, ఒకటి శారీరక, మానసిక అనుభూతిక ఐక్యతను సాధించడము. రెండవది దివ్య ఆత్మలకు జన్మనివ్వడం. అవునా? మొదటిదేంటిది శారీరక, మానసిక అనుభూతి. శారీరకంగా, మానసికంగా వాళ్ళు కలిసుండడం. ఐక్యతను సాధించడము. రెండవదేంటి దివ్య ఆత్మలకు జన్మనివ్వడం. అంటే మరి శారీరకంగా కలిసి ఉండడం మూలంగా మంచి శిష్యులకు జన్మనివ్వడం. మూడవది ఈ ఆత్మల ఉత్తమ శరీరాలను ఇచ్చి వారి భౌతికంగా, మానసిక అనుభూతిక, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడడం. ఎందుకంటే ఇక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి, జన్మనిచ్చిన ఆ శిష్యులకి ఆటోమేటిక్‌గా అంటే వాళ్ళకొచ్చేస్తుంది ఇంకా. ఇప్పుడు తల్లిదండ్రుల సంక్రమణతోనే కదా అన్నీ వస్తున్నాయి వాళ్ళకి. కాబట్టి ఈ ధ్యానం అనేది కూడా వాళ్ళకబ్బుతుంది. అప్పుడు పిల్లల యొక్క ఆధ్యాత్మిక వికాసం అనేది చాలా బాగుంటుంది. నాలుగవది భాగస్వామి. ఆత్మతో మమేకం అవ్వడం. భాగస్వామి చేసుకున్నటువంటి భార్య కానీ, భర్త కానివ్వండి, ఆత్మతో మమేకం అవ్వడం. ఆత్మతో కలిసి ఉండడం. ఒకటిగా ఉండడం. ఒకటిగా ఆలోచించడం. ఏది చేసినా ఇద్దరు కరెక్ట్‌గా ఆలోచించుకోవడం. ఎంత బావుంది కదండీ ఇది.
ఐదవది మానవ జాతికి సృజనాత్మకత సేవ చేయడం. మానవ జాతికి సృజనాత్మక సేవ చేయడం. అవునా? అంటే ఇంత డబ్బుంది, నా పిల్లలకి నాకే కావాలి అనుకోవడం కాదు. మనం తినడానికి ఉంది ఇంత చాలు. మిగతాది ఎవరికైతే లేదో, తినడానికి ఎవరైతే అల్లాడిపోతున్నారో వారికి కూడా మనం సహాయం చేద్దాము అనేది ఈ తల్లిదండ్రులతో పాటు పిల్లవాడికి కూడా అలవరిచే విధంగా చేయడం. ఎంత బావుండేది. ఆలోచన విధానం చూడండి. పిల్లలతో అంటే ఇప్పుడు కన్న తల్లిదండ్రులతో పాటు పిల్లల మనస్సు కూడా అదే రకంగా ఆలోచిస్తుంది. ఎదుటి వారికి సహాయం చేయాలి అనేది. ఆరవది కృతజ్ఞత, సహనం, ఓర్పు, త్యాగం, ధైర్యం, ఆనందం, ఉత్తేజం కలిగించుకోవడంలో పరస్పరం అవగాహనతో మెలగాలి. కృతజ్ఞత ఎవరైనా చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుకోవడం. సహనం, ఓర్పు, త్యాగం తనకున్నది తనే తినడం కాకుండా 10 మందికి ఇవ్వడం. ధైర్యం ఏం జరిగితే అదే జరిగింది. అందరూ బాగుండాలి. ఆనందం అందరికి చేసిన సహాయంలోనే తన ఆనందాన్ని వెతుక్కోవడం. ఉత్తేజాన్ని కలిగించడంలో పరస్పరం అవగాహనతో మెలగడం. ఏడవది జీవితాన్ని విజయ పథంలో నడుపుకోవడానికి పరస్పరం తోడ్పడడం. ఈ 7 లక్ష్యాలే ఈ 7 నియమాలు 7 అడుగులు. అంటే చిత్తశుద్ధి, ఏకత్వం, చైతన్యపూరిత అంకిత భావం, స్థిరమైన కుటుంబానికి పునాదులవుతాయి. అంతే గదా! ఏకత్వం అందరం ఒకటిగా ఉండడము, అంకిత భావం సహాయం చేయడము, చైతన్యపూరితమైనటువంటి అంకిత భావంతో కలిగి ఉండడము ఇవన్నీ. మంచి కుటుంబానికి, మంచి జన్మని ఇవ్వడానికి మీరిద్దరూ కలిసే పుట్టారు. ఇక ఎప్పటికీ అలా కలిసే ఉంటారు. అంటే మీ సాన్నిహిత్యంలో కాస్త ఖాళీలు ఉండని స్వర్గలోకపు మలయ సమీరాలు నృత్యించడానికి ఒకరినొకరు ప్రేమించుకోండి. కానీ ప్రేమ పాఠాలకు బందీలు కావద్దు. ప్రేమించుకోండి కానీ దానికే బందీలు హ్మ్, కావద్దు. అంటే బంధకం కావద్దు. ప్రతిబంధకం అంటాం గదా! అలా కావద్దు. ఇప్పుడు చూడండి బాగా భర్తని ప్రేమించింది అనుకోండి. ఇంకో స్త్రీ ఆ భర్తతో మాట్లాడితే సహించలేదు. ఆమె ఎందుకు మాట్లాడాలి నా భర్తతో? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఈ విధంగా కూడా అంటే అతి ప్రేమ. అందుకే ప్రేమకు కూడా బందీలు కావద్దు అని చెప్తున్నారు. ఆమె ఎందుకు మాట్లాడుతుంది నీతోటి? ఈ విధంగా ఉండకూడదు. ఇప్పుడు భార్యలు వేరే వాళ్ళతో మాట్లాడినా కానివ్వండి, మాట్లాడడానికి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం అవసరం ఉంది? దేనికోసము? నానా రకాలుగా ఆలోచిస్తారు. అవును. మరి మీరు ప్రేమించారు, మంచిగున్నారు, పెళ్లి చేసుకున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నారు, మీ మనసులు కలిసే చేసుకున్నారు. అన్నీ అక్కడ తల్లిదండ్రులను వాళ్ళు వదిలేసారు, అమ్మాయి వదిలేసింది, అబ్బాయి వదిలేసారు. మరి చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? అంటే కల్మషం లేని ప్రేమనే కదా! ఎలా చేసుకున్నారు మరి? పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు ఒక అమ్మాయిని ఇలా బాధ పెట్టడం? అది ఎంతవరకు సమంజసం? అమ్మాయైనా కానివ్వండి, అబ్బాయైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఒకరినొకరు ఎందుకు మీలో మీరే నిందించుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఒకరినొకరు ఎలా అంటే బద్ధ శత్రువులుగా చూసుకుంటారు. పెళ్లయింది, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలను కన్నారు. మరి ఇప్పుడేమైంది? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయాలే కదండీ ఇవన్నీ. సమాజం కోసం బతుకుతున్నారా? కానీ ఇంట్లో 4 గోడల మధ్య ఎలా ఉంటున్నారు? అనుక్షణం నరకాన్ని అనుభవిస్తారు. ఎందుకు? ఎందుకు అదే మంచి మనసుతో ఆలోచించడం లేదు?
అని అడుగుతున్నాం. మీ మానస తీరాల మధ్య అలలుగా సముద్రాన్ని కదలనివ్వండి. మీ మనసులో ఏముంది? అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి గదా! అదే మాదిరిగా మనసులో గూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మంచి ఆలోచనలకే తావివ్వండి. చెడు ఆలోచనలకు తావివ్వకండి. అంతే గదా! ఒక పాత్రలో ఒకరే నింపుకోండి. కానీ ఒక పాత్రలోనే తాగకండి. అంటే పాత్ర అంటే తెలుసు కదా! నీళ్లు తాగడానికి ఒక గ్లాస్ తీసుకుంటాము, నీళ్లు తీసుకుంటాము, తాగుతాము మనం. కానీ అది ఒకరు నింపుకుంటాము. కానీ ఆ పాత్రలోనే నువ్వు సగం, నేను సగం. ఎన్నాళ్ళు? అర్థం చేసుకునే మనసు, మనస్తత్వం ఉన్నన్నాళ్ళు. లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకరికొకరు రొట్టెనిచ్చుకోండి. కానీ ఒకే రొట్టెని తినాలనుకోకండి. అంతే గదా! తెచ్చుకోండి. కాదు. తినండి. కాదు. ఒకరినొకరు వడ్డించుకోండి. ప్రేమగా ఒకరినొకరు వడ్డించుకోండి. తీసుకోండి. తినండి. ప్రేమగా ఉండండి. కానీ ఒకే దాన్ని పెట్టుకొని కంచెంలో ఇద్దరు ఎన్నాళ్ళుంటారలా? అవునా? ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి? ఏంటి? ప్రేమ వివాహాలు ఎంతవరకు ఉండగలుగుతున్నారు? ఏంటి అనేది మనము చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. పొద్దున్న లేస్తే పేపర్‌లలో కానివ్వండి, వార్తలలో కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ ఏది చూసినా టీవీలో చూసినా, ఎక్కడ చూసినా పొద్దున్న లేస్తే ఇదే ప్రేమ వివాహాలు. సరే చేసుకున్నారు ప్రేమ వివాహాలు. స్థిమితంగా ఎందుకుండడం లేదు? వాళ్ళని వీళ్ళు చంపుకోవడం, వీళ్ళని వాళ్ళు చంపుకోవడము, పెళ్ళీడొచ్చిందని పెళ్లి చేయడం కాదు గదా! ధ్యానంలో ఉంటే ఇవన్నీ ఉండవు మనకు. ఒకరినొకరు మన సోల్ అర్థం చేసుకొని ఉంటారు. ఆనందంలో ఆడండి, పాడండి. కానీ మీలో మీరు ఒంటరిగా మిగలండి. అంతే గదా! మీలో మీరే ఒంటరిగా మిగలండి. అందరితో ఉండండి. అందరితో ఆడండి, పాడండి, చేయండి. కానీ ఒంటరిగానే ఉండండి. ఎలా? ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందండి. ఒకే రాగాన్ని పలికే వీణ తంత్రులు కూడా దేనికదే అవునా? ప్రకపించవా? అవునా? వీణకి ఇప్పుడు ఉందండి. వీణకి ఇలా తీగలుంటాయి గదా! ఒక్క తీగ ఒకదానికి తగులుతుందా? తగులదు. ఇలా మీటుతూ ఉంటే రాగం వస్తుంది. కానీ ఒకదానికొకటి సంబంధం ఉండదు మళ్ళీ అక్కడ. చక్కటి రాగాన్నిస్తాయి, వినడానికి ఆహ్లాదాన్నిస్తాయి, మనసుకు సంతోషాన్నిస్తాయి. కానీ ఒక తీగ ఇంకొక దానికి తగలకుండా ప్రకంపించగలుగుతాయి. అదే మాదిరిగా మనుషుల యొక్క జీవితాలను కూడా చూడండి. ఒక్క దగ్గరే కలిసి ఉండండి. కానీ ఒకరినొకరు ఒంటరిగానే ఉండండి. ఆలోచించే విధానాన్ని బట్టి. మన తీగల మాదిరిగా. హృదయాలను ఇచ్చిపుచ్చుకోండి. కానీ పూర్తిగా సొంతం చేసుకోవద్దు. ఈ జీవితానికి చేయూతనిచ్చి నడిపించే హస్తమే హృదయాన్ని తన గుప్పిట ఉంచుకోగలదు. అంటే మనసుని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మనసు మన ఆధీనంలో ఉండాలి. మనసు నువ్వు చెప్పినట్టుగా వింటుందా? మనసు చెప్పినట్టుగా నువ్వు వింటున్నావా? మనసు చెప్పినట్టుగా వింటే నువ్వు ముందుకెళ్ళగలుగుతున్నావా? అది చెప్పినట్టుగా వింటున్నావా? నువ్వు చెప్పినట్టుగా వింటుందా? ఎలా అయితే బాగుంటుంది? కలిసి నిలవండి. కానీ మరీ దగ్గరగా కాదు. ఆలయ స్తంభాలు దూరంగా నిలిచి ఉండవా? 4 ఆలయ స్తంభాలు ఒక దగ్గర ఉంటాయా? పిల్లర్స్ ఏ విధంగా ఉంటాయి? ఆ 4 స్తంభాల మీదనే మనం గుడి కూడా కడతాము, చేస్తాం. కదా! 2 మహావృక్షాలు ఒకదాని ఒకటి నీడలో ఇంకొకటి విస్తరించగలవా? జీవితము అంతే. అన్నీ ఉండాలి. అందరూ ఉండాలి. కానీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి.
యువతీ యువకులు మరి వారి తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, పెళ్లి అనేది వయసు వచ్చింది కదా అని, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో స్థిరపడ్డాం కదా అని, ఖాళీగా ఉంటున్నాం కదా అని, లేదా భోజనానికి ఇబ్బంది పడుతుంది అని, కట్నం వస్తుంది అని చేసుకునేది కాదు కదండీ! అవునా? ఇప్పుడు వయసు అబ్బా! మా పిల్లోడికి 30 ఏళ్ళు దాటిపోయాయి ఇంకా పెళ్లి కాలేదు. తల్లిదండ్రులు ఏం ఆశిస్తారు? కట్నం వస్తుందిగా కట్నంతోని బతుకుతాడులే. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏం ఆశిస్తారు? పెళ్లయితే మా వోడికి రాత మారుతుందట. జీవితం మారుతుందంట. ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం లేదు, ఏది లేదు. ఎలా సాగుతాడు? ఎలా సాకుతాడు పెళ్ళాం పిల్లల్ని పెళ్లి చేసుకుంటే? ఏదో ఒక వ్యాపారం ఉంది గదా! అందులో స్థిరపడ్డానులే. పర్వాలేదు చేస్తారు. ఖాళీగా ఉంటున్నాం కదా అని, భోజనానికి ఇబ్బందవుతుంది అని, అంటే వండి పెట్టడానికి ఎవరు లేరు. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే అది. వండి పెట్టడానికి ఒక భార్య గావాలి, ఒక పిల్ల కావాలి, ఒక మనిషి కావాలి. కట్నం వస్తుంది అని చేసుకునేది కాదు గదా! అంటే ఎంతమంది ఆడవారి మనస్సులను అంటే మ ఎదుటి మనిషి యొక్క మనసుని అర్థం చేసుకొని చేసుకుంటున్నారు. మొదటగా జీవితం పట్ల అవగాహన మరియు జీవిత శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం సంపాదించుకొని, ఆపై మీ జీవిత ప్రణాళికను ఏం చేయాలి? ప్లానింగ్ ఏమిటి? అన్నీ తెలుసుకొని, అప్పుడు ప్రేమతో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం మంచిది. అవునా? ఇంతటితో ఈరోజు మనం వివాహం అనే దానికి అయిపోయింది. ఈ ఈ భాగం. రేపటి భాగంలో మనము ఇంకొకటి చదువుకుందాము. అవునా? మీకు ధన్యవాదాలు.